నా పేరు ఎల్ బాలచంద్రారావు. వృత్తిరీత్యా కేబుల్ టీవీ ఆపరేటర్గా మెహదీపట్నంలో 30 సంవత్సరాల నుంచి ఉంటూ 20 సంవత్సరాలుగా కేబుల్ టీవీ ఓనర్గా పనిచేయడం జరిగింది. కేబుల్ టీవీలో పనిచేస్తున్న దినంలో 20 ఫిబ్రవరి 2009 నాడు కరెంటు పోల్ మీద పనిచేస్తున్నప్పుడు 11 కేవీల కరెంటు వోల్టేజ్ వచ్చి 10 అడుగుల ఎత్తు నుండి నన్ను పడవేయడం జరిగింది. ఆ పడవేసినప్పుడు ఈ కుడి చెయ్యి కుడికాలు మొత్తము ఉండలాగా చుట్టబడి మొత్తం ఎముకలు పటాపంచలైనాయి, చేతిక ఎముకలు, కాళ్ళ ఎముకలు. అయితే వెంటనే ఆసుపత్రికి పోవడం వలన చాలా ఖర్చు డబ్బుతో దేవుడైతే ప్రాణం బతికిచ్చినాడు. అయితే నా చేతి కర్ర, అటు తర్వాత ఈ నొప్పి, తర్వాత పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ జీవితాంతము ఇంకా వాడాల్సిందే, దాని నుండి ఇక ఏ విధమైన ఆల్టర్నేట్ లేదని డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇంకా అదే నొప్పితో సుమారు 1 సంవత్సరంన్నర వరకు మరి మంచం మీదనే తనకలాడుతున్నాను. అక్కడ ఇక్కడ పోయినా కానీ ఏ విధమైన సహాయము అందలేదు. అంతలో మా పక్కింటి వాళ్ళు మెహదీపట్నంలో పాస్టర్ కె శ్యామ్ కిషోర్ గారు సంఘము నడిపిస్తున్నారన్న విషయం తెలుసుకొని 20 ఫిబ్రవరి నాడు పొద్దున్నే 5 గంటలకు లేచిపోవాలి చర్చికి పోవాలంటే. ఇక అది ఎప్పుడు సాధ్యమయ్యే పని కాదు. 9 గంటల వరకు మేము ఎప్పుడు నిద్ర లేచింది లేదు 20 సంవత్సరాలుగా అని చెప్పి ఆ 20 తారీఖు నాడు అంటే 20 ఫిబ్రవరి 2011 నాడు కూడా అట్లే పండుకొని నిద్రపోతూ ఉన్నాను. అయితే దేవుడు ఒక్క తన్ని లేపినాడు, నీకు స్వస్థత కావాలన్నా వద్దా అని. నేనన్నా పోతే ఎక్కడ స్వస్థత వస్తుంది ప్రభువా అంటే, నువ్వు పో అని దేవుడు చెప్పడం జరిగింది. వెంటనే నిద్ర లేచి మరి 6 గంటల ఆరాధనలో పాల్గొని మరి నా చేతికర్రనే తీసుకొని నేను పోయినాను, నేను నా భార్య. అయితే ఆ ప్రార్థనలో 2 గంటలు 2.5 గంటలు ప్రార్థన చేస్తూ ఉంటే కన్నీళ్ళంతా కారుతూ మరి ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు. కానీ మరి నేను అట్లే నడుచుకుంటా నా కర్రను కూడా మర్చిపోవడం జరిగింది. ఆ కర్ర 20 ఫిబ్రవరి నాడు వదిలేసేయడం జరిగింది. అటు తర్వాత ఇంకా ఈ సరేలే కర్ర అయితే వదిలేసినాం కదా, పెయిన్ కిల్లర్స్ కూడా మానితే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో మరి పెయిన్ కిల్లర్స్ కూడా మానేసిన. అయితే దేవా మరి నొప్పితోనే బాధపడుతూనే ఉన్నా. అయితే ఈరోజు జరిగింది ఏంటంటే, పాస్టర్ చివరిలో ప్రార్థన చేస్తూ మరి మీ చెయ్యి ఎక్కడ నొప్పి ఉందో అక్కడ చెయ్యి పెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక 10-15 నిమిషాలు అట్లా నా చెయ్యి అనుకోకుండానే చెయ్యి పెట్టుకుంటే ఎట్లా పోతుంది, నేనైతే రోజు నేను చెయ్యి పెట్టుకుంటాను కదా, ఏం కాలేదులే అంటే, అయితే దేవదేవుడు చెప్తున్నాడు కదా నీ చెయ్యి పెట్టుకో అని అన్నట్టు దేవుని ఒక గద్దింపు వినపడింది. అప్పుడు నేను ఇట్లా పట్టుకొని మరి ప్రార్థనలో మునిగిపోయినప్పుడు దేవుడు ఎంత భయంకరంగా నా మీదకి దిగినాడంటే, మరి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇప్పుడు యాకోబుకు జయమిచ్చిన దేవుడు అన్న వెంటనే మరి మరొక కరెంటు షాక్ లాగా నాలో దిగిపోయి వెంటనే నాలో ఉన్నటువంటి మరి ఆ యొక్క నొప్పి పోయింది. మామూలుగా అంతా నేను చూసుకుంటా ఉంటే అసలు నొప్పి మీద ధ్యానమే లేదు. వాళ్ళు చూస్తూ ఉంటే బయటికి నడుస్తూ ఉంటే నొప్పి పోయింది. నొప్పి పోతే ఇంకా నేను మరి పరిగెత్తుకుంటే ఇంటికి వెళ్ళినా. ఇంట్లో ప్రభా అయితే ఈరోజు ఆరాధనకు రాలేదు, ఎందుకంటే తనకు షుగర్ ప్రాబ్లం ఉంది కాబట్టి. నేను ప్రభాతో చెప్పిన, ప్రభా ఈరోజు నా నొప్పి అంతా పోయిందిరా అని చెప్తే తను ఇంకొక శుభవార్త చెప్పింది. ఈరోజు నేను రీడింగ్ తీసుకున్నాను, నాకు నార్మల్ రీడింగ్ వచ్చిందని. 7 సంవత్సరాలుగా తన డయాబెటిక్స్తో బాధపడుతుండగా ఈరోజు నా ప్రభువు నన్ను దర్శించి బ్రదర్ శ్యామ్ కిషోర్ దైవజనుల ద్వారా మరి మాకు అనుగ్రహించిన స్వస్థతను బట్టి ఆమెన్. నా పేరు వరదాన కుమారి, విజయవాడ నుంచి వచ్చాను. నాకు రెండోసారి గుండె నొప్పి వచ్చిందండి. అయ్యగారు టీవీ ప్రోగ్రామ్స్ వస్తుంటే నాకు ఛాతి మీద చేయి పెట్టుకోమన్నారు. చేయి పెట్టుకుంటే ఆటోమేటిక్గా నాకు గుండె నొప్పి తగ్గిందండి. దేవుని స్తోత్రం. నా పేరు కృష్ణవేణి అండి. నేను గత 6 నెలల నుంచి కిడ్నీ నొప్పితో బాధపడుతున్నాను, యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాను. గత 3 నెలలుగా ఇక్కడికి వస్తున్నాను. ఆ మధ్యలో ఒకసారి పెయిన్ వచ్చిందండి. వస్తే హాస్పిటల్లో ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలని చెప్పారు 2 డేస్లో. మొన్న లాస్ట్ వీక్లో బ్రదర్ ప్రేయర్ చేశారు. మళ్ళీ స్కానింగ్ తీయించుకున్నానండి. 2 రోజులలో ఆపరేషన్ చేయాలన్న డాక్టర్స్ నీకు ఆపరేషనే అవసరం లేదని చెప్పారండి. ఫస్ట్ తీయించుకున్నప్పుడు స్టోన్ ఉందండి. బ్రదర్ ప్రేయర్ చేసిన తర్వాత స్టోన్ లేదని రిపోర్ట్ నార్మల్గా వచ్చిందండి. నేను హ్యాపీగా ఉన్నాను. నాకు ఇప్పుడు ఎటువంటి అనారోగ్యం లేదండి. నేను దేవుని కృపచేత స్వస్థపడ్డానండి. దేవుడికి వందనాలు. నా పేరు నీతూ సింగ్. నేను నా నేటివ్ నేపాల్ నుంచి అండి. లాస్ట్ వీక్ నాకు ఫోన్ వచ్చింది, నా బ్రదర్ హెల్త్ బాగలేదని, సమ్ లివర్ ప్రాబ్లం అని. అయితే నేను నో ఛాన్స్ అని ఇచ్చేశారు హాస్పిటల్లో. తర్వాత నేను పాస్టర్ బ్రదర్ని చెప్పాను నేను ప్రాబ్లం ఉందంటే, ఆయన ప్రేయర్ చేశారు. నెక్స్ట్ డే మా బ్రదర్ అంతా హీల్ అయిపోయారు. దేవునికి వందనాలు.